బాగున్నానండి. ఏంటి 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఉద్దేశంసం మళ్ళీ తెరపైకి వచ్చింది. మీరు మళ్ళీ మీడియాకి అందరికి అంటే నేను మీడియాకు రావాలని ఏం లేదండి. హ్మ్. అక్కడ ఏంటంటే మొన్న సిపి అవినాష్ మంత్ సారు కొంతమంది ప్రెస్ మిత్రులు అడిగితే, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది అని చెప్పడం, ఇంకొన్ని విషయాలు చెప్పారు. అలా కొంతమంది మీడియా మిత్రులు నా వెంబడి రోజు ఫాలో అప్ చేస్తూ, ఎందుకు మాట్లాడట్లేదు మీరు? మాట్లాడితేనే కదా అసలు విషయాలు తెలుస్తాయి. హ్మ్. అసలు మీరు 1 ఇయర్ నుంచి మాట్లాడట్లేదు. అంటే మీరు నిజం ఒప్పుకుంటున్నట్టుగా, మీరు మౌనం మీకు అంగీకారం అవుతుంది. కాబట్టి జరిగిన విషయాలు చెప్పండి. కోర్టు పరిధిలోని కోర్టుకు ఉల్లంఘించకుండా కొన్ని విషయాలు చెప్పండి. హ్మ్. అట్లనే మీకు ఈ అన్యాయం జరిగింది కదా! మీ హోటల్ విషయంలో అన్యాయం జరిగింది. ఆ విషయాలు కూడా చెప్పండి. తర్వాత ఎమ్మెల్యే కొనుగోలు తర్వాత కేసు తర్వాత జరిగిన పరిణామాల గురించి మాట్లాడితే తప్పులేదని చెప్పి మేము లీగల్‌గా కొద్దిగా అడ్వైస్ తీసుకున్న తర్వాత హ్మ్. రావడం జరిగిందండి. హ్మ్. అంతే తప్ప వేరే కానీ ఉద్దేశం నందు లేదు. గారు మనం అక్కడ చూస్తున్నాం కదా! విజువల్ చూస్తే అవును. ప్రధానంగా మీరే కనబడుతున్నారు. ఇక్కడ మెయిన్ రోల్ మీదే ఉంది. హ్మ్. ఇందులో ఈ ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో మీ పాత్ర ఏంటి అసలు అందులో? ఏం జరిగింది? నా పాత్ర ఏం లేదండి. ఇప్పుడు నాకు సింహయాజి గారు జూలైలో పరిచయమయ్యారు. హ్మ్. జూలైలో. ఓకే. నాకు దాసోత్సవం అనే మన ఇంతకుముందు ఉన్న బీజేపీలో ఉన్న అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్‌లో. బీఆర్ఎస్‌లో ఉన్నాడు. తను నా మిత్రుడు. సో, తను నాకు దాసోజు శ్రవణ్ గారు సింహయాజి గారిని పరిచయం చేయించడం జరిగింది. హ్మ్. పరిచయం అయిపోయి సింహయాజులు ఎవరు ఇందులో? అదే లావున్న వ్యక్తి ఇతను సింహయాజి అండి. సింహాద్రి. యెస్. లావున్న ఓకే. వ్యక్తి. రైట్. ఆ! సన్నగా ఉన్న వ్యక్తి రామచంద్ర భారతి గారు. మీకు ఈ సింహయాజుల్ని యెస్. దాసోత్సవాన్ని పరిచయం యెస్. చేయించారు. ఓకే. తిరుపతి నుంచి వచ్చారు ఇక్కడ. హిమాయత్‌నగర్‌లో ఉన్నారు. మీరెళ్లి కలవండి. బ్లెస్సింగ్ తీసుకోండి. తను కూడా చెప్పింది ఇంటెన్షన్ అంతే. హ్మ్. మీరెళ్లి కలవండి. బ్లెస్సింగ్ తీసుకోండి. మీరు కొద్దిగా ఏదో ఓహ్! అంటే ఎప్పుడు గురువులు ఎక్స్‌చేంజ్ అనమాట. అంటే నాకు ఎవరైనా తెలిస్తే అతనికి పరిచయం చేయించడం. అతనికి ఎవరైనా తెలిస్తే ఆయన కూడా బాగా భక్తిపరుడు. దాసోత్సవాన్ని. దాసోత్సవం గారు బాగా దేవుడు భక్తి అంటే బాగా నమ్ముతారు కాబట్టి, ఆ విధంగా నేను ఒక గురువుని పరిచయం చేసి, ఆయన గురువుని పరిచయం చేయించడం జరిగింది. హ్మ్. చేసిన తర్వాత అప్పుడు సింహయాజి గారు పరిచయం అయ్యారు. హ్మ్. పరిచయం అయిన తర్వాత మేము ఒకసారి ఢిల్లీకెళ్ళాం. అతనెంబడి. అతను అన్నాడు, "మీరు రండి ఢిల్లీకి." ఎవరెవరెళ్లారు ఢిల్లీకి? నేను ఒక్కడినే వెళ్ళానండి. ఓకే. ఆ! నా ఎంబడి ఇంకొక ఇద్దరు దాసోత్సవంలో ఫ్రెండ్ విజయ్ కుమార్ అన్నాడు. అతను కూడా వచ్చాడు. హ్మ్. అంటే క్యాజువల్‌గా వెళ్తున్నా అన్నా అంటే, "సరే విజయ్ కుమార్ కూడా వస్తాడు. తీసుకెళ్ళని" చెప్పాడు. ఓకే. హ్మ్. వెళ్ళాం. హ్మ్. వెళ్ళినప్పుడు నేను ఢిల్లీకెళ్ళి అంటే రెగ్యులర్‌గా వెళ్తుంటానండి. ఎందుకంటే నేను ఒక పాన్ మసాలా బ్రాండ్ కొనుక్కున్నాను. హ్మ్. సో, ఆ బ్రాండ్‌ని అమ్మాలనే కంటే కాన్సెప్ట్‌తో ఢిల్లీ రెగ్యులర్ తిరుగుతుంటాను. సో, అట్లా ఢిల్లీకెళ్ళాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. పొలిటికల్ సంబంధించిన వర్క్ కాదు. హ్మ్. సో, దానిపైన ఢిల్లీకెళ్ళాను నేను. హ్మ్. ఢిల్లీకెళ్ళినప్పుడు అక్కడ రామచంద్ర భారతిని సింహాజీ గారు పరిచయం చేయించడం జరిగింది. హ్మ్. ఈయన కూడా రామచంద్ర భారతి గారని ఓకే. ఆయన ఎవరు ఈ సన్నగా ఆ! ఉన్న యెస్. అతను యెస్. కదా? యెస్. ఈజ్ ద ఓకే. పర్సన్. ఓకే. హ్మ్. రామచంద్ర భారతి గారు ఈయన ఇట్లా గో ఆశ్రమం మెయింటైన్ చేస్తాడు. హ్మ్. కపిలా కపిలాశ్రమం అని చెప్పి గో ఆశ్రమం మూత్రం చేస్తాడు. ఇతనికి కొద్దిగా ఏదో వ్యాధి హ్మ్. ఉంది అతనికి. బట్ ఆయన గోమూత్రంతో కొన్ని మెడిసిన్స్ తయారు చేశారు. హ్మ్. అదని అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఓకే. నమస్కారం పెట్టి పరిచయం చేసుకొని వచ్చేసానండి. ఎప్పుడన్నా మామూలుగా అడగం గాని ఎప్పుడైనా హైదరాబాద్ వస్తారండి అని చెప్పినప్పుడు, వారు మరలా అక్టోబర్‌లో హైదరాబాద్ వచ్చారు. సింహాయాజి గారికి ఏదో పని మీద వచ్చారు. హ్మ్. సింహాయాజి గారికి వారికి ఏదో రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి. పని మీద వచ్చారు. హ్మ్. వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి భోజనం అట్లా చేయించేసి అప్పుడు వాళ్ళతో హ్మ్. కూర్చొని మాట్లాడడం జరిగింది. అప్పుడు నాకేంటంటే ఏదైనా జరుగుతున్నప్పుడు అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తిని నేను. సరే అట్లా నేను కొంతమంది మిత్రులను పిలిచి అందరికి అతనితో సింహాయాజి గారు